హలో అండి. జపాన్ అంటేనే గుర్తొచ్చేది సకురా సీజన్. మరి అలాంటి సకురా సీజన్లో జపాన్ స్ట్రీట్స్ ఎట్లా ఉంటాయో ఒక్క శాంపుల్ వీడియో చూపించేస్తాను, వచ్చేయండి. అసలు ఎవరైనా జపాన్ టూరిజం ప్లాన్ చేసుకుంటున్నారంటే వాళ్ళు సకురా సీజన్లో ప్లాన్ చేసుకోవడం బెస్ట్ మ్యాచ్ అండి. ఈ సకురా సీజన్ వచ్చేసి ఎర్లీ ఏప్రిల్ టు మిడ్ మే వరకు ఉంటుంది. మొత్తం స్ట్రీట్స్ అన్నీ సకురా ట్రీస్తో కవర్ అయిపోయి ఉంటాయి. ఇది వచ్చేసి ఒక సకురా పార్క్. ఈ ఏరియా నేమ్ కూడా వచ్చేసి సకురా నోమియా, ఒసాకా ప్రిఫెక్చర్లో ఉంటుంది. ఏరియా నేమే సకురా నోమియా అంటే అసలు ఈ పార్క్ ఎంత ఫేమస్ చూడండి. ఈ పార్కే కాదు, ఎవ్రీ పార్క్ ఇలానే ట్రీస్తో సకురా ఫ్లవర్స్తో నిండిపోయి ఉంటుంది ఈ సీజన్లో. అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్, కొలీగ్ గ్యాదరింగ్స్ అండ్ పిక్నిక్స్ ఇలాంటివన్నీ ఈ సీజన్లో ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు. మనకి కార్తీక మాసం పిక్నిక్స్ ఎట్లానో వీళ్ళకి ఈ సకురా సీజన్లో పిక్నిక్స్ ఎట్లా. అసలు ఏ సకురా పార్క్ ఖాళీయే ఉండదు. బట్ ఎవ్రీ ట్రీ అసలు దులిపితే మనం పైనుంచి కింద వరకు మునిగిపోయేంత ఫ్లారింగ్ ఉంటుంది ఈచ్ ట్రీకి. ఇలాంటి టైంలో మనం ఈ స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్రీజ్ వచ్చినప్పుడు, చిన్న బ్రీజ్ చాలండి, ఆ ట్రీస్ అన్నీ ఫ్లవర్స్ అన్నీ మన మీద ఉంటాయి. ఒక సినిమాటిక్ రియాక్షన్ ఉంటుంది. అండ్ ఇలాంటి సకురా పార్క్స్లో బోటింగ్ కంపల్సరీ ఉంటుందండి. బట్ టికెట్ అనేది బిట్ కాస్ట్లీగా ఉంటుంది. యూజువల్లీ 2500 to 3000 ఉంటుంది. బట్ ఇది పీక్ సీజన్ కాబట్టి 3500 to 4000 కూడా ఉండొచ్చు. బట్ ఆ స్ట్రీట్స్, ఆ ఫ్లవర్స్ అంబియన్స్ అయితే చాలా బాగుంటుందండి. అలాంగ్ విత్ నైట్ టైం అయితే వీటికి ఈ ట్రీస్కి లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది.